హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మరొక సరికొత్త మోడల్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటంటే ముత్యాలు యూజ్ చేసి చేశాను. మన ఛానల్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే తెలుసు, నేను పట్టు థ్రెడ్ యూజ్ చేసి ఈ మేకింగ్ అంతా చేస్తాననేసి. ఇవి 91622 క్యారెట్స్ కేడిఎం గోల్డ్ అండి. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ మోడల్ చూపిస్తాను చూడండి. ఇందులో నేను వచ్చేసి 16 డీడీ బాల్స్ అంటే గోల్డ్ బాల్స్ యూజ్ చేశానండి. అలాగే 16 ముత్యాలు యూజ్ చేశాను. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మిడిల్ లో బాల్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను రిఫరెన్స్ కోసం తీసుకున్నాను. బట్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే గోల్డ్ లో అయితే ట్రై చేయొద్దు, అదైతే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీనికి చుట్టూ స్టోన్స్ ఉన్నాయి, దీనికి వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడుతుందండి. అంటే ఇలా ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఒక 4 months కో ఎప్పటికో చేంజ్ చేసేసుకుని వేరే మోడల్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. బట్ ఇది కూడా మనకి గోల్డ్ లో కావాలంటే దొరుకుతున్నాయండి, నేను ఆల్రెడీ చూసాను షాప్స్ లో, గోల్డ్ షాప్స్ లో. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నేను హుక్కు రింగు అనేది గోల్డ్ అయితే వేయలేదు, ఇలా జస్ట్ 1 గ్రామ్ లో వీటిని నేను ఇలాగా రెడీ చేశాను అనమాట. వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది. నేను యాక్చువల్ గా వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ ఉంటే వెళ్ళాను అనమాట. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నాను. ఆ పిక్స్ నేను త్వరలో షేర్ చేస్తాను. అక్కడ వేసుకుంటే చాలా మంది అడిగారు ఈ మోడల్ ఎక్కడ చూడలేదు, ఎక్కడ తీసుకున్నారు అనేసి. నేనే చేశానని చెప్పాను అనమాట. ఒక్కసారి అయితే మీరు మేకింగ్ వీడియో చూసేయండి, నేను లాస్ట్ లో ఒకసారి వేసుకుని చూపిస్తాను. గైస్, మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెడలో వేసుకున్నాను కదా, ఈ బ్లాక్ బిట్స్ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు చూడకపోతే కనుక ఒకసారి చూసేయండి. ఓకే, వీడియో చూసేద్దాం. ఇవండి ముత్యాలు. అక్కడ మనం పెద్ద బాల్ తీసుకున్నాం కదా రెఫరెన్స్కి, ఇది మామూలు నేను 30 రూపీస్ అనమాట తీసుకున్నాను. అలాగే బ్లాక్ క్రిస్టల్స్, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ డీడీ బాల్స్ వచ్చేసి ఇవి 16 అనమాట గ్రామ్కి. అంటే మనం తీసుకున్న 0 సైజు బ్లాక్ బీడ్స్ మీద కొంచెం పెద్ద సైజు, ఈ గోల్డ్ డీడీ బాల్స్ కన్నా కొంచెం పెద్ద సైజు నేను ఈ ముత్యాలు తీసుకున్నాను. ఎందుకంటే నా ఐడియా ఏంటంటే ముత్యాలు హైలైట్ అవ్వాలి, అంటే ఇది గోల్డ్తో చేసినట్టు ఉండాలి, ముత్యాలు బాగా కనిపించాలని ముత్యాలు పెద్ద సైజు తీసుకున్నాను. ఓకే, కట్టరు, టేపు. చాలామంది అడుగుతున్నారు మీరు ఎన్ని ఇంచెస్ చేస్తున్నారు అనేసి. నేను మ్యాక్సిమం కరెక్ట్గా నెక్ పైకి కావాలి అనుకుంటే 18 ఇంచెస్ తీసుకుంటానండి. ఇది మాత్రం నెక్ కిందకి కొంచెం కిందకి వస్తుంది, 20 ఇంచెస్ చేశాను. మీకు చెప్పాలని చెప్పేసి ప్రతిదీ నేను చాలా వివరంగా చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇది కూడా అడుగుతున్నారు సూది ఏం వాడుతున్నారు అని. సూది కాదండి, నేను ఫ్యూజ్ వైర్ యూజ్ చేస్తాను. మనం సూది యూజ్ చేయడానికి అవ్వదు, ఈ బీడ్స్ అనేవి దిగవండి. ఓకే, పట్టు థ్రెడ్ అయితే ఫస్ట్ ముడి వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత థ్రెడ్ ఉంచానో, చాలా ఎక్కువ థ్రెడ్ ఉంచుతాను ఎందుకంటే ఎక్కువ ముడులు వేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజ్ వైర్ని నేను ఇటువైపు అటాచ్ చేసుకొని దాన్ని రౌండ్గా టర్న్ చేస్తే మనకి యాస్టీజ్ ఒక నీడిల్లాగా ఫామ్ అవుతుంది. ఆ నీడిల్లాగా ఫామ్ అయిన తర్వాత ఇది చూసారు కదా. నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక బ్రాస్లెట్ ఇలా సింపుల్గా షార్ట్ మోడల్ బ్లాక్ బీడ్స్ చేస్తే ఓకే 1 day స్పెండ్ చేయండి. బట్ మీకు ఏమన్నా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉంటే కనుక అస్సలు ఇలా చెయ్యకండి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లము. మొన్న కొంచెం కంగారుగా ఎగ్జిక్యూట్ చేయాలి చాలా త్వరగా అని చెప్పేసి 2 layers బ్లాక్ బీడ్స్ చేశాను. అందువల్లే నా వీడియోస్ అన్నీ డిలే అయిపోతున్నాయి అనమాట. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, నెక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా. అంటే అలా కూర్చొని చేయడం ప్లస్ ఐస్ కూడా బాగా లాగేస్తున్నాయండి. అందుకనే మీరు సేఫ్టీ, మన హెల్త్ బాగుంటేనే మనం ఇంట్లో వాళ్ళందరినీ సరిగ్గా చూసుకోగలం. ఇదేమీ ఇంపార్టెంట్ కాదు, అంటే నేను చెప్పే విధానం మీకు అర్థం అవ్వాలనేసి కొద్ది కొద్దిగా చేసుకోండి. మీకు ఏమీ హెల్త్ ఇష్యూస్ లేకపోతే కనుక అప్పుడు మీ ఇష్టం. ఓకేనా. ఇదేం చూసారు కదా, మనం ముడి వేసేటప్పుడు సపోర్టింగ్ నీడిల్ మాత్రం కంపల్సరీ తీసుకుని మీ వైపుగా లాక్కోవాలండి. మీ వైపుగా లాగుతున్నట్లయితే ఆ ముడి అనేది పర్ఫెక్ట్గా ఆ బ్లాక్ బీడ్స్కి పక్కనే వస్తాయి. అటు ఇటు వేసారంటే కనుక అస్సలు లుక్ బాగోదు, తెలిసిపోతుంది. ఆ ముడి వేయడమే చాలా పర్ఫెక్ట్గా వేయాలి. నాకైతే బ్యాక్ సైడ్ ఈ 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇన్ కేస్ ఇంకా బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే 6 పడుతుంది, సన్నగా ఉన్న వాళ్ళకైతే 4 అయితే సరిపోతుంది అనమాట. అంటే ఓన్లీ బ్యాక్ నెక్ ఒకటి కవర్ అయితే సరిపోతుంది బ్లాక్ బీడ్స్ తోటి. మనం గోల్డ్ ఏమన్నా ఎక్కువ ఉందంటే కనుక ఫ్రంట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అందుకని నేను ఇలాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ముత్యం తీసుకుని
ముడి వేసాను. తర్వాత ఏంటంటే 2 గోల్డ్ బీడ్స్ అనమాట. అంటే ఇటువైపు 8 రావాలి, అటువైపు 8 రావాలి, అలా ప్లాన్ చేసుకున్నాను. మన దగ్గర ఉన్న గోల్డ్ బీడ్స్ని బట్టి మనకి ఎలా ప్లాన్ చేసుకోవాలని ముందే ఐడియా ఉండాలి. ఇది చేసిన తర్వాత మళ్ళీ మార్చుదామని అస్సలు అనుకోకండి, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. మనకి ఒక్కొక్క షార్ట్ మోడల్ చేయడానికన్నా సరే 1 డే పడుతుంది. ఇంట్లో పనులన్నీ చేసుకుంటా చెప్తున్నానండి నేను, లేదంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 6 వరకు ఇదే పని మీద ఉంటే అస్సలు పని అవ్వదు. చేయడానికైతే మాత్రం కంపల్సరీ అలాగే కూర్చుని చెయ్యాలి అంటే కనీసం ఒక 5 అవర్స్ అయితే పడుతుందండి. అలా ఎవ్వరూ చెయ్యకండి, ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. నేను ఇటువైపు 8 డీడీ బాల్స్ యూస్ చేశాను. అలాగే ఈ గోల్డ్ బాల్ ఉంది కదా, నేను చెప్తున్నాను కదా ముత్యాలు హైలైట్ అవ్వాలనేసి, అందుకని ఇటువైపు అటువైపు కూడా నేను ముత్యమే వేసాను అనమాట. మీకు ముత్యాలు అనగానే చాలామంది తెలియక ఒరిజినల్స్ దొరికేస్తున్నాయి అనుకుంటున్నారండి. ఒరిజినల్స్ చాలా రేర్గా దొరుకుతున్నాయి, అవి చాలా కాస్ట్ అయిపోయినాయి. ఒరిజినల్స్ మీకు చూపించారంటే కనుక అవి ఒకదానికొకటి సంబంధం లేనట్టు షేప్ ఉంటుంది, కనీసం చిన్న వేరియేషన్ అన్న ఉంటుందండి. అలా ఉంటేనే అవి రియల్ ముత్యాలు. అంతే తప్ప అవన్నీ ఒకే సేమ్గా ఉండి వాళ్ళు భలే గుండ్రంగా ఉన్నాయి, ఇలా చూడండి వడ్ల గింజ టైప్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకునేటప్పుడు చూసుకోండి. అవి అయితే ఒరిజినల్ కాదు, ఎందుకంటే కాస్ట్ వేరియేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒరిజినల్కి మీరు మనీ ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఈ సెమీ ముత్యాలని చెప్పేసి ఏవో ఉంటున్నాయి, అవి కూడా వాళ్ళు ఏంటంటే షేప్ వేరే ఏదో మెటీరియల్ పెట్టి తయారు చేస్తారనమాట, అది తెలుసుకోండి. రియల్ ముత్యాలు అయితే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఇది ఈరోజు వీడియో అయితే మాత్రం ఇవన్నీ ముడులు వేసుకున్న తర్వాత ఈ ముత్యాలన్నీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ఇది బ్యాక్ సైడ్ B-7000 గమ్ముతో అతికిస్తున్నాను, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఈ అల్లిక అనేది మనం కాజా అల్లిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొద్దిగా థ్రెడ్ ఉంచి దాన్ని పట్టి క్లియర్గా చాలా నీట్గా ఈ గమ్ అనేది అప్లై చేసి కొంతసేపు ఆరనివ్వండి. డ్రై అయిపోయిందనుకో చాలా నీట్గా ఉంటుంది. ఇది మనం వాటర్లో పెట్టి తడిపినా సరే ఊడిపోవట్లేదండి. నేను యూస్ చేశాను ఆల్రెడీ, ఇది నేను ఒక 1 వీక్ కంప్లీట్గా వేసుకున్నాను. ఈ మోడల్ చూసి నాకు ఆల్రెడీ ఒక 2 ఆర్డర్స్ అయితే వచ్చినాయి, చేసి ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనల్గా దండ లుక్ అయితే ఇలా వచ్చిందండి. బ్లాక్ బీడ్స్ చూసారు కదా ఎలా ఉందో. గైస్ మేకింగ్ వీడియో అయితే చూసారు కదండి, చూసారు కదా, మీకోసం నేను రెడీగా వేసుకుని ఉన్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అంటే ఈ శారీ మీద కాదు కానీ లుక్ ఇంకా వైట్ కాంబినేషన్ ఉన్న శారీస్ అయితే మాత్రం చాలా ఏదో మ్యాచింగ్ వేసుకున్నట్టు చాలా బాగుంది. గైస్ ఇక్కడ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఆర్డర్స్ తీసుకుంటున్నాను నేను, కానీ నాకు మంత్లీ వన్స్ 2 months ఒకటే వస్తుంది. బట్ మాక్సిమం వీలైతే మీరు గోల్డ్ బీడ్స్ ఇవి గోల్డ్ షాప్ లో దొరుకుతాయండి, మీకు మీరుగా ట్రై చేయండి. అంటే నాకు ఇచ్చేది చిన్న అమౌంటే, అంటే నేను మేకింగ్ చేయడానికి, బట్ ఆ అమౌంట్ కూడా మీకు మిగులుతుంది కదా, అది చెప్పాలనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.